ఓం నమః శివాయ ఓం నమః శివాయ నమో పుణ్యలింగేశ్వరాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ నమో పుణ్యలింగేశ్వరాయ. నమస్కారం అండి అందరికీ. ముందుగా మన చూస్తున్న వ్యూయర్స్ అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఇక్కడ మనం ఉన్నాము పుణ్యలింగేశ్వర స్వామి దేవాలయంలో అయితే మనం ఉన్నాము. తండాలుగా వస్తున్న భక్తులని మనం చూడొచ్చు. ఎక్కడ చూసినా భక్తులు కనిపిస్తున్నారు. ఆ భక్తుల కోలాహలం కూడా మనం చూస్తుండవచ్చు. ముందుగా అయితే మనము ఫస్ట్ దేవాలయంలోకి వెళ్ళి మన 12 ద్వాదశ జ్యోతిర్లింగాలను అయితే దర్శించుకుందాము. అలాగే శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని, మాణిక్యాంబ అమ్మవారిని, జయసిద్ధి వినాయకుడిని కూడా దర్శించుకుందాము రండి. జయకరుడు మురహరుడు శంకరుడు భక్తవ శంకరుడు. ఇది చూస్తుండవచ్చు. భక్తులందరూ లైన్లో నించొని మంచిగా పుణ్యలింగేశ్వర స్వామి బొట్టునైతే పెట్టుకుంటున్నారు. ఇది ఈ పుణ్యలింగేశ్వర స్వామి బొట్టుగా మనము చూడొచ్చు. ఓం నమః శివాయ ఓం నమః శివాయ నమో పుణ్యలింగేశ్వరాయ. మనము గోశాల అయితే చూడొచ్చండి. మనకి ఆవులు ఉన్నాయి. భక్తులందరూ మంచిగా ఆవుకి అరటిపళ్ళు అదైతే పెడుతున్నారు. అలాగే ఇక్కడ మనకి చిన్న చిన్న దూడపిల్లలు కూడా ఉన్నాయి. చూస్తున్నట్టయితే ఈ దూడపిల్ల పేరు బసవన్న, అక్కడున్న ఆ దూడ పేరేమో చారుమతి. అలాగే వచ్చిన భక్తులందరికీ వీలుగా ఉండేటట్టు మనకి పిడకలు కానీ, గోమూత్రం కానీ, అమ్మవారికి మాణిక్యాంబదేవికి అర్చన చేసిన కుంకుమ ప్యాకెట్లు కూడా ఉన్నాయన్నమాట భక్తుల కోసం. శ్రీమతి అండ్ శ్రీ గట్టు శ్రావణ శంకర్ గారు ఇక్కడే ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే అండి. ఇంతమంది భక్తులని చూసి మీకు ఎలా అనిపిస్తుంది? అందరికీ నమస్కారం అండి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. నేను గట్టు శ్రావణి శంకర్, అమ్మ నాన్నల పుణ్యక్షేత్రం వ్యవస్థాపకురాలిని. మరియు ఇక్కడ మన ద్వాదశ జ్యోతిర్లింగాలు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో కన్నుల పండుగ చాలా వైభవంగా భక్తులతో కిటకిటలాడుతుందండి. 2025 నవంబర్ 1 శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో ద్వాదశ జ్యోతిర్లింగాలు మరియు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ప్రతిష్ఠ చేశాము. ఇంకా 2023లో అదే నవంబర్ 1 అమ్మ నాన్నల పుణ్యక్షేత్రం ఇనాగరేషన్ అయిందండి. ఈ 2 తేదీలు ఒకటే కావడంతో మాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు 2 నెలలు పూర్తి చేసుకొని ఈ 2026 జనవరి 1వ తేదీన చాలామంది భక్తులు మా గుడికి రావడం చాలా సంతోషంగా ఉంది. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఈరోజు ఇంత క్రౌడ్. అయినా జ్యోతిర్లింగాలు చూడడానికి అందరూ ముందుకు వస్తున్నారు. ఈరోజు చాలా సంతోషం అండి. ఆ పుణ్యలింగేశ్వర స్వామి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. ఇక్కడ మాధవ సేవ, మానవ సేవ 2 ఇక్కడే జరుగుతున్నాయి. మీరు ఇక్కడ వేసిన ప్రతి ఒక్క రూపాయి కూడా వెనకాల ఉన్న అమ్మ నాన్నల పుణ్యక్షేత్రంకి చెందుతుందండి. అప్పుడే మీకు పుణ్యం కలుగుతుంది. అందుకే శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం అని నామకరణం చేశాము. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. ఆలయంలో ఎలా ఉంది భక్తులు మన పుణ్యలింగేశ్వర స్వామి అలంకరణ చూద్దాము. ఓం నమః శివాయ ఓం నమః శివాయ నమో పుణ్యలింగేశ్వరాయ. ఓం నమః శివాయ ఓం నమః శివాయ నమో పుణ్యలింగేశ్వరాయ. ఏ గుళ్ళోనైనా కానీ మనకి బసవన్న ఉంటారు, చిన్నగా ఉంటారనమాట. ఇక్కడ చూస్తుంటే మనకి ఆల్రెడీ లోపల పుణ్యలింగేశ్వర స్వామి దగ్గర ఒక నంది అనేది ఉంది. ఇక్కడ మనకి మహానంది అనమాట చూస్తుండవచ్చు మనము. లోపలికి రాగానే శ్రీ జయసిద్ధి గణపతి ఆలయంలోకి వెళ్ళాలి. మనం ఇక్కడ చూస్తున్నట్టయితే భక్తుల లైన్ మనం చూస్తుండవచ్చు. ప్రతి ఒక్క భక్తుడికి, సామాన్యుడికి ఉంటుంది 12 ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలని. అలా ఈ 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు ఒకే చోట దర్శనం ఇస్తున్నాయంటే ఇక మనం ఊరుకుంటామా? అలా చూస్తుండవచ్చు మనం. ప్రతి ఒక్క భక్తుడు
కుతూహలంతో ఉన్నాడనమాట. ప్రతి ఒక్క లింగాన్ని కన్నులారా చూసి ఆస్వాదించాలని. మనకి మొదట ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి, మొదటిది సోమనాథ జ్యోతిర్లింగం. ఇదైతే మనకి గుజరాత్లో కొలువై ఉందన్నమాట. చూస్తుండండి. మనకి రెండవ జ్యోతిర్లింగం శ్రీశైల జ్యోతిర్లింగం. చూడండి. దక్షిణ గాలి గోపురం అయితే మనం చూస్తున్నాము. చూడండి. అలాగే ఈ దక్షిణ గాలి గోపురం తర్వాత మనకి మూడవ జ్యోతిర్లింగం శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. అలాగే దీని తర్వాత మనకి ఓంకారేశ్వర జ్యోతిర్లింగం. ఇది కూడా మనకి మధ్యప్రదేశ్లోనే కొలువై ఉందన్నమాట. తర్వాత మనకి ఐదవ జ్యోతిర్లింగం శ్రీ వైద్యనాథ జ్యోతిర్లింగం. ఇదైతే మనకి జార్ఖండ్లో ఉందన్నమాట. భీమశంకర జ్యోతిర్లింగం. ఇదైతే మనకి మహారాష్ట్రలో ఉంది. అలాగే మనకి ఆరవ జ్యోతిర్లింగం భీమశంకర జ్యోతిర్లింగం. తర్వాత అయితే రామేశ్వర జ్యోతిర్లింగం అయితే ఉంది ఇక్కడ. ఇది తమిళనాడులో వెలిసి ఉందన్నమాట. ఇప్పుడైతే మనము శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం దగ్గర ఉన్నాము. శ్రీ కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం అయితే ఉంటుందండి మనకి. లోపల లింగాకారంలో ఉన్న శివయ్యని మనం వెనుకగా ఉన్న అద్దంలో అయితే చూడవచ్చు పూర్తిగా. త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం అయితే ఉంటుందండి. ఇక్కడ కూడా మనకి లోపల 3 లింగాలు అనేవి ఉంటాయి అన్నమాట. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనమాట వీళ్ళు ముగ్గురు. ఆ చిన్న చిన్న లింగాలని మనం వెనుక ఉన్న అద్దంలో చూడవచ్చు కళ్ళ విందుగా. జ్యోతిర్లింగం అయితే ఉందన్నమాట. చూడండి. ఈ కేదారేశ్వర జ్యోతిర్లింగం దర్శించుకోవాలంటే మనం చార్ధామ్ యాత్ర అనేది చేయాలన్నమాట. అది చేస్తేనే ఆ జ్యోతిర్లింగంని దర్శించుకున్న పుణ్యం అంతా వస్తుందంటారు. 12వ ద్వాదశ జ్యోతిర్లింగం శ్రీ గ్రీష్ణేశ్వర జ్యోతిర్లింగం. ఈ 12 జ్యోతిర్లింగాల దర్శనం తర్వాత అనంతరం మనం శ్రీ మాణిక్యాంబ దేవి ఆలయంలోకి వెళ్ళాలి. ఇక్కడ చూస్తున్నట్టయితే మాణిక్యాంబ అమ్మవారిని చూడడానికి మనకి 2 కళ్ళు సరిపోవట్లేదు. కన్నుల విందుగా ఉందన్నమాట. చూస్తుండవచ్చు. ఆ అలంకారం కానీ శ్రీచక్రం కానీ అలా చూస్తూనే ఉండిపోవాలా అన్నట్టుగా అనిపిస్తుంది ఆ అమ్మవారిని. ఆ వైభోగం అంతా చూడడానికి నిజంగా చెప్పాలంటే నాకైతే 2 కళ్ళు సరిపోవట్లేదు. శివాలయంలో మనకి శివుడి గర్భాలయం ఒకటే కనిపిస్తూ ఉంటుంది. కానీ మనకి శివుడి గర్భాలయం పక్కన మనకి చండీశ్వర స్వామి కూడా ఉంటాడనమాట. తనకి కూడా ఒక చిన్న గోపురము గర్భాలయం కట్టించి ఉంటారనమాట. శివుడికి ఇటుముఖంగా అంటే పక్కగా శివుడిని చూస్తున్నట్టుగా ఉంటుంది ఫేసింగ్. మీరు చూస్తుండవచ్చు. ఆలయ అభివృద్ధి కొరకు సాయం అందించగలరు అని విరాళం కౌంటర్ కూడా ఉందన్నమాట. వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు తనకి తోచినంత సాయం కూడా చేస్తూ ఉన్నారు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దేవాలయానికి వెళ్తుండగా అయితే మనకి మొదటిగా శ్రీ పుణ్య బసవన్న స్వామిని దర్శించుకొని వెళ్తున్నాము. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దర్శనం అయితే మనకి ఇప్పుడు చూస్తున్నాము. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దర్శన భాగ్యం ఇప్పుడు కలిగింది మనకి.
చూస్తున్నట్టుగా అయితే మన వచ్చిన భక్తులందరూ శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దర్శనంతో పాటు శ్రీ శంకర గురూజీ గారిని కూడా దర్శించుకుంటున్నారు. ఇక్కడైతే మనం బయట వచ్చినాకైతే ద్వాదశ జ్యోతిర్లింగాలు అయితే ఉన్నాయి అన్నమాట. మనకి లోపల మనకి గర్భగుడిలోకి భక్తులకి ప్రవేశం లేదు కాబట్టి ఇక్కడికి వచ్చిన భక్తులు మంచిగా శివలింగానికి పూలు పెట్టడము, అభిషేకం చేయడము అలా చేస్తున్నారు, చూస్తుండవచ్చు. పేరు దుర్గభవాని, మాది కైతపురం గ్రామం నుండి వచ్చామండి. చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ శివాలయం ఉంది అంటే మేము ఏదో చిన్నగా అనుకున్నాం, కానీ చాలా ఇక్కడికి వచ్చాక చాలా బాగా అనిపించింది. కానీ శివలింగం ఒకటే అనుకున్నాము, చాలా రకరకాల దేవస్థలాలు ఉన్నాయి. చాలా మంచిగా అనిపించింది మాకైతే. మీ పేరు ఎక్కడి నుంచి వస్తున్నారు? తంగెట్పల్లికి మేము కాశీపోయినా కానీ అంత సంతోషం ఉంది, ఈడ కూడా అంత సంతోషం ఉంది, మంచిగా ఉంది. మన దేవలమ్మ నాగారం కూడా పోయినాము, కోట్లింగాల కాడికి పోయినాము, అన్నిటి కాడికి పోయినా ఈడ కూడా అంత సంతోషం అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. మాకు అందరూ గ్రూపుల లెక్క అందరూ వచ్చినాము. ఇంతకుముందు వచ్చిరే ఫస్ట్ టైం? ఇప్పుడే ఫస్ట్ మంచిగా 12 లింగాలు అన్ని చూస్తారని అన్నీ చూసినాం, పులిగూర కొనుక్కున్నాం, తిన్నాం, అందరం ఒక్క మంచిగా ఉన్నాయి ప్రసాదాలు. మంచిగా ఉన్నాయి ప్రసాదాలు, మంచిగా దేవుళ్ళు కూడా అంత మంచిగా ఉన్నారు. మాకు చాలా సంతోషం అయింది. నమస్కారం అండి, ముందుగా అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. మీ పేరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నా పేరు కృష్ణప్రసాద్ అండి. మేము పోచంపల్లి నుంచి వస్తున్నాం, భూదాన్ పోచంపల్లి మాది. ఇంతకుముందు వచ్చారా ఫస్ట్ టైమా? ఇదే మొదటిసారి అండి ఇది ఇక్కడ రావడం. ఇక్కడ దేవాలయం ఉందని ఇక్కడ మా దగ్గర లోకల్ వాళ్ళు వెళ్ళారు, బాగుంది అని చెప్పారు. ఇక్కడ ద్వాదశి జ్యోతిర్లింగాలు ఉన్నాయి, అది స్పెషల్ బాగుంది. మాకు మేము ఇంత ఉంటుంది అనుకోవాలి, ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము మా ఊరికి కూడా ఇంత దగ్గర ఉంది, కానీ ఇదే ఫస్ట్ టైం మేము రావడం వీడికి. చాలా బాగుంది. ఇంకోటి అనాథ ఆశ్రమం కూడా నిర్వహిస్తున్నారు, ఆ గురుజీ గారికి కూడా ధన్యవాదాలు. ఇక్కడ డైరెక్ట్ మేము అది అక్కడ ఎలా ఉందో ఇప్పుడు ఇక్కడ అలా అక్కడ వెళ్ళినట్టు అనిపిస్తుంది మాకు. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. సార్ మీ పేరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నా పేరు నవీన్ కుమార్ అండి. మేము భూదాన్ పోచంపల్లికి వచ్చాము. మాకు ఈ యొక్క పుణ్యక్షేత్రం దర్శించుకోవడం వల్ల మాకు ఎన్నో జనం సుకృతం జరిగింది. అదేవిధంగా మనకు ఎక్కడో రాష్ట్రాల్లో ఉన్నటువంటి దేవాలయాలు కూడా మనం చూడలేని ఒక పరిస్థితిలో ఉన్న పేదవాళ్ళు ఎవరు కానీ వాళ్ళందరూ కూడా ఈ యొక్క దేవాలయానికి వచ్చి చూసినట్టయితే ఆ ద్వాదశ జ్యోతిర్లింగాలు దర్శించుకుంటే ఆ యొక్క స్వామివారి ఆశీస్సు ప్రతి ఒక్కరు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు.